దానివల్ల 20 లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు. శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, మీరేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు, మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏది నమ్మాలా? మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న, కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ, మీరు అన్నట్టుగా ఏం లేదు, మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు. అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు, 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు, ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం. చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి, పద్మారెడ్డి గారు, ఆయన చెప్పారు 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి, ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు.